గోపీచంద్ గారు నటించిన మొదటి చిత్రం తొలివలపు 2001లో విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య గారు దర్శకులు. రామ్ గారు నటించిన మొదటి చిత్రం దేవదాసు 2006లో విడుదలైంది. వైవిఎస్ చౌదరి గారు దర్శకులు. నాని గారు నటించిన మొదటి చిత్రం అష్టాచెమ్మ. ఈ చిత్రానికి దర్శకులు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. 2008లో విడుదలైంది. అల్లరి నరేష్ గారు నటించిన మొదటి చిత్రం అల్లరి. ఈ చిత్రానికి దర్శకులు రవిబాబు గారు. 2002లో విడుదలైంది. ఆర్యన్ రాజేష్ గారు నటించిన మొదటి చిత్రం హాయ్. ఈ చిత్రానికి దర్శకులు ఈవివి సత్యనారాయణ గారు. 2002లో విడుదలైంది. విజయ్ దేవరకొండ గారు నటించిన మొదటి చిత్రం నువ్విలా. ఈ చిత్రానికి దర్శకులు రవిబాబు గారు. 2011లో విడుదలైంది. ఆనంద్ దేవరకొండ గారు నటించిన మొదటి చిత్రం దొరసాని. ఈ చిత్రానికి దర్శకులు కేవీఆర్ మహేంద్ర గారు. 2019లో విడుదలైంది. విశ్వక్సేన్ గారు నటించిన మొదటి చిత్రం వెళ్ళిపో మాకే. ఈ చిత్రానికి దర్శకులు యాకూబ్ అలీ గారు. 2017లో విడుదలైంది. వెళ్ళిపో మాకే చిత్రానికి ముందు బంగారు బాబు అనే చిత్రంలో బాల నటుడిగా నటించారు విశ్వక్సేన్ గారు. సిద్ధు జొన్నలగడ్డ గారు నటించిన మొదటి చిత్రం జోష్. ఈ చిత్రానికి దర్శకులు వాసు వర్మ గారు. 2009లో విడుదలైంది. నవీన్ పొలిశెట్టి గారు నటించిన మొదటి చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. శేఖర్ కమల గారు దర్శకులు. 2012లో విడుదలైంది. వరుణ్ సందేశ్ గారు నటించిన మొదటి చిత్రం హ్యాపీ డేస్. ఈ చిత్రానికి దర్శకులు శేఖర్ కమ్ముల గారు. 2007లో విడుదలైంది. నిఖిల్ సిద్ధార్థ గారు నటించిన మొదటి చిత్రం హ్యాపీ డేస్. ఈ చిత్రానికి దర్శకులు శేఖర్ కమ్ముల గారు. 2007లో విడుదలైంది. హ్యాపీ డేస్ చిత్రానికి ముందు సంబరం అనే చిత్రంలో ఒక చిన్న సన్నివేశంలో మెరిశారు నిఖిల్ సిద్ధార్థ గారు. బెల్లంకొండ శ్రీనివాస్ గారు నటించిన మొదటి చిత్రం అల్లుడు సీను. ఈ చిత్రానికి దర్శకులు వివి వినాయక్ గారు. 2014లో విడుదలైంది. కిరణ్ అబ్బవరం గారు నటించిన మొదటి చిత్రం రాజావారు రాణివారు. ఈ చిత్రానికి దర్శకులు రవికిరణ్ కోలా గారు. 2019లో విడుదలైంది. కార్తికేయ గుమ్మకొండ గారు నటించిన మొదటి చిత్రం ప్రేమతో మీ కార్తిక్. ఈ చిత్రానికి దర్శకులు రిషి గారు. 2017లో విడుదలైంది. శర్వానంద్ గారు నటించిన మొదటి చిత్రం 5వ తారీఖు. ఈ చిత్రానికి దర్శకులు సురేష్ చరణ్ గారు. 2004లో విడుదలైంది. నాగశౌర్య గారు నటించిన మొదటి చిత్రం క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్. ఈ చిత్రానికి దర్శకులు ఎస్ ఉమేష్ కుమార్ గారు. 2011లో విడుదలైంది. అడవిశేష్ గారు నటించిన మొదటి చిత్రం కర్మ. 2010లో విడుదలైంది. అడవిశేష్ గారు దర్శకులు. కర్మ చిత్రానికి ముందు సొంతం అనే చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు అడవిశేష్ గారు. నారా రోహిత్ గారు నటించిన మొదటి చిత్రం బాణం. ఈ చిత్రానికి దర్శకులు చైతన్య దంతులూరి గారు. 2009లో విడుదలైంది. శ్రీ విష్ణు గారు నటించిన మొదటి చిత్రం బాణం. 2009లో విడుదలైంది. చైతన్య దంతులూరి గారు దర్శకులు. సాయిధరం తేజ్ గారు నటించిన మొదటి చిత్రం పిల్లా నువ్వు లేని జీవితం. ఈ చిత్రానికి దర్శకులు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు. 2014లో విడుదలైంది. వరుణ్ తేజ్ గారు నటించిన మొదటి చిత్రం ముకుంద. 2014లో విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు దర్శకులు. ముకుంద చిత్రానికి ముందు హ్యాండ్సప్ అనే చిత్రంలో బాల నటుడిగా నటించారు వరుణ్ తేజ్ గారు. వైష్ణవ్ తేజ్ గారు నటించిన మొదటి చిత్రం ఉప్పెన. ఈ చిత్రానికి దర్శకులు బుచ్చిబాబు సనా గారు. 2021లో విడుదలైంది. ఉప్పెన చిత్రానికి ముందు జానీ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాల్లో బాల నటుడిగా నటించారు వైష్ణవ్ తేజ్ గారు. అల్లు శిరీష్ గారు నటించిన మొదటి చిత్రం గౌరవం. ఈ చిత్రానికి దర్శకులు రాధామోహన్ గారు. 2013లో విడుదలైంది. సుశాంత్ గారు నటించిన మొదటి చిత్రం కాళిదాసు. ఈ చిత్రానికి దర్శకులు జి రవిచంద్రన్ రెడ్డి గారు. 2008లో విడుదలైంది. అక్కినేని అఖిల్ గారు నటించిన మొదటి చిత్రం అఖిల్. ఈ చిత్రానికి దర్శకులు వివి వినాయక్ గారు. 2015లో విడుదలైంది. అఖిల్ చిత్రానికి ముందు సిసింద్రి చిత్రంలో నటించారు అక్కినేని అఖిల్. సంతోష్ శోభన్ గారు నటించిన మొదటి చిత్రం బంగారు కోడిపెట్ట. ఈ చిత్రానికి దర్శకులు రాజ్ పిప్పళ్ళ గారు. 2014లో విడుదలైంది. బంగారు కోడిపెట్ట చిత్రానికి ముందు గోల్కొండ హై స్కూల్ అనే చిత్రంలో బాల నటుడిగా నటించారు సంతోష్ శోభన్ గారు. సంగీత్ శోభన్ గారు నటించిన మొదటి చిత్రం మ్యాడ్. ఈ చిత్రానికి దర్శకులు కళ్యాణ్ శంకర్ గారు. 2023లో విడుదలైంది. మ్యాడ్ చిత్రానికి ముందు తకిట తకిట అనే చిత్రంతో పాటు గోల్కొండ హై స్కూల్ అనే చిత్రంలో కూడా బాల నటుడిగా నటించారు సంగీత్ శోభన్ గారు.
ఆది సాయి కుమార్ గారు నటించిన మొదటి చిత్రం ప్రేమ కావాలి. ఈ చిత్రానికి దర్శకులు విజయ్ భాస్కర్ గారు. 2011లో విడుదలైంది. సందీప్ కిషన్ గారు నటించిన మొదటి చిత్రం ప్రస్థానం. ఈ చిత్రానికి దర్శకులు దేవకట్ట గారు. 2010లో విడుదలైంది. తారక రత్న గారు నటించిన మొదటి చిత్రం ఒకటో నంబర్ కుర్రాడు. ఈ చిత్రానికి దర్శకులు ఏ కోదండరామిరెడ్డి గారు. 2002లో విడుదలైంది. ఈ డెబ్యూ మూవీస్ లో మీకు నచ్చిన డెబ్యూ మూవీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.